మీరేమో వీళ్ళింటి పక్కన ఉండేవారు సార్. మా నాన్న మిలిటరీ కార్ లారీ యాక్సిడెంట్ లో మా అమ్మ తాతయ్య చనిపోయారు కదా. ఎన్ని సంవత్సరాలైంది ప్రభా? రా 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 రా. రా రా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు బాబు. అన్నయ్య, ఇతని పేరు ప్రభాకర్. చిన్నప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. మా అన్నయ్య, మా వదిన మనవరాలు. అయ్యో, బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి. ఏంట్రా? 5 నిమిషాలు పడుకున్న తర్వాత చదువుతానమ్మా. నిన్ను చదువుతానమ్మా. చదువు. I remember the house where I was born. I remember the house where I was born. I remember. మొన్న రాత్రి తీవ్రవాదుల దాడిలో మరణించినటువంటి పూర్ణ మార్కెట్ సబ్ ఇన్స్పెక్టర్ సి చంద్రశేఖర్ గారి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ మర్యాదలతో జరగనుంది. ఈ పరిస్థితుల్లో మన ఛానల్లో ప్రసారమైన ప్రభాకర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం తానే ఈ హత్యలను చేసినట్టు ఒప్పుకున్నారు. ఈ వాంగ్మూలం వల్ల పోలీసు శాఖ వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. అందుకని ప్రభాకర్ గురించిన వివరాలు తెలిపిన వారికి లేదా పట్టుకున్న వారికి తగిన విధంగా సన్మానం చేయబడుతుందని పోలీసు శాఖ వారు అధికారికంగా ప్రకటించారు. కమిషనర్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కేరళ బార్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ సార్. చెప్పండి. నిన్న టీవీలో కనిపించారు కదా గట్టపోడు ప్రభాకర్. అవును. వాడిని మా హెడ్ మాదయ్య బస్సులో చూశాడట. గుడ్. వాడు ఒక అమ్మాయితో అచ్చంగోయిలో దిగాడని ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. గ్రేట్. నేను వెంటనే కేరళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీడియా వాళ్ళు పట్టుకునే లోపల మనం పట్టుకోవాలి. ఖచ్చితంగా సార్. There was a girl. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. ఎందుకు ఎప్పుడు చూసినా ఈ బ్యాగుతోనే తిరుగుతున్నావు? ప్రభాకర్, నేను పోస్ట్ మాస్టర్ అంకుల్ మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడి నుంచి లేవద్దు. మొత్తం ఏరియా అంతా పోలీసులు సరౌండ్ చేశారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి ప్రభాకర్.
నేను కాల్ చేస్తాను. నువ్వే తప్పు చేసుండవని నాకు తెలుసు. దయచేసి లేవద్దు ప్లీజ్. వెళ్ళిపో. లేదు ప్రభా, నేను వెళ్ళను. అయ్యో ప్లీజ్ అర్థం చేసుకో. వెళ్ళను ప్రభా. నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంజలి, వెళ్ళిపో. నిజంగానే చెప్తున్నావా? దారిలేదు అంజలి. వెళ్ళిపో వెళ్ళిపో అంజలి, వెళ్ళిపో. లేదు ప్రభా, ఏం జరిగినా సరే నేను నీతోనే ఉంటాను. నీకేమైనా పిచ్చా? నీ జీవితం నాశనం అయిపోతుంది. ఎంతకంటే నాశనం అవడానికి ఇంకేం మిగలలేదు. అంజలి వస్తున్నారు, వెళ్ళిపో. నేను వెళ్ళను. అయ్యో అంజలి వెళ్ళిపో, అంజలి వెళ్ళిపో. అంజలి ఏంటి అంజలి నువ్వు? లే అంజలి వెళ్ళిపో. అటువైపు చూడు. ఆ రోజు మన టోనీ చనిపోయింది కదా, దాన్ని మన ఇద్దరం కాపాడద్దామా? ఇద్దరు ఇంజన్ గుద్దుకొని చచ్చిపోయారు సార్. వీళ్ళకి వేరే పనే లేదు. వీళ్ళకి చావు ఇక్కడే రాసి పెట్టింది అనుకుంటా. ఆ రోజు వీళ్ళు ఎంతో గారాబంగా పెంచుకున్న టోనీని కాపాడలేకపోయారు. ఇవాళ మనమెవ్వరం వీళ్ళని కాపాడలేకపోయాం. 10 ఏళ్ల వయసులో వీళ్ళకి దూరమైన టోనీతో ఈరోజు కలిసిపోయారు. మీకు ఎప్పుడైనా టైం దొరికితే అరకు వ్యాలీ వైపు రండి సార్. అక్కడ మీరు చిన్న ప్రభాకర్ని, చిన్న అంజలిని వాళ్ళ టోనీతో హాయిగా ఆడుకోవడం మీరు చూడొచ్చు. అవును, నిజంగానే చూడొచ్చు. అక్కడ ఏం రాస్తుందో చదువు. టచ్ మీ హియర్ ఇఫ్ యు డేర్. టచ్ మీ హియర్ ఇఫ్ యూ డేర్ అంటే అర్థం తెలుసా? ధైర్యం ఉంటే నన్ను ముట్టుకో అని తెలుగులో రాసుకొని ఇక్కడి నుంచి వెళ్ళగలదా? తనకు నచ్చింది తను రాసుకుంది. నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? డిస్టర్బ్ అవుతున్నాను రా. నేనేం చేయగలను రా? I'm getting disturbed రా. హాయ్. Thank you. Forward it, okay? రే ప్రభా, Hey man, what are you doing? ప్రభా, Here? రే, వదరా. If you dare, So, సోనా. సో I dare. ప్రభా, రే. God. Sorry.
నా బుద్ధి ఏమైంది సార్? ఆ అమ్మ ఏమైనా వేసుకుంటుంది సార్. నా బుద్ధి ఏమైంది? నా బుద్ధి ఈ చేతులు తెలుగు చదువుకున్న నేను ఎంత పని చేశాను సార్. ఏంట్రా పటపటాని ఏంట్రా శబ్దం? లేదు, ఏం లేదు. ప్రభా, చాలా రోజుల తర్వాత సూర్యనారాయణ పైన మన కోసం ఫుల్ బాటిల్ పెట్టుకొని పార్టీ ఇస్తున్నాడు. నువ్వు ఇంకా రూమ్ లోనే ఉన్నావేంటి? అదా సరే, నువ్వు వెళ్ళి వచ్చేస్తాను. రాకపోతే అంతే. ప్రభా ఎంతసేపురా? ఇలా చూడు, నీకోసం ఒక ఫుల్ మెగా పెప్సీ, ఇది మాత్రమే సరిపోదని నీకోసం తందూరి చికెన్, ఇది మాత్రమే కాదు ఒక ప్యాకెట్ సిగరెట్, మొత్తం 788 రూపాయల 50 పైసలు రా. ఇదంతా నీకోసమే, కానీ నువ్వు తాగవు. పెప్సీ ఓ 90 పోయమంటావా? రేవండ్రా, ఏరా గంట సేపు తలుపు తాళం వేసుకుని ఏం చేసావరా? గోపాల్ గాలి నీకు సోకిందా? ఎగిరిపోతుంది. పోయండ్రా. మీకెవరికి లేదా మాడగల పెద్దగా చెప్పొచ్చారు. బాటిల్ ఓపెన్ చేస్తావా పగలగొట్టినా? నువ్వు జరగరా? ఎందుకు ఇవన్నీ? వెయిట్ వెయిట్, దేవుడా మొదలెట్టాడ్రా. చంద్రముఖి, ఎందుకు ఈ పార్టీ? నాకు లెటర్ రాసి ఇచ్చావు కదా, ఆ, సక్సెస్. చంద్రముఖి టేక్ ఆఫ్ అయిపోయిందిరా. ఆ. టేక్ ఆఫ్ అంటే? అంటే తెలీదా? రే నువ్వన్నా చెప్పరా. ప్రభా, నీ తెలుగు భాషలో స్పష్టంగా చెప్పాలంటే ప్రణయ కలాపం, శృంగారలీల, రమ్మించడం. అర్థమైందిగా? రే పాఠాలు చెప్పడం ఆపి ప్యాకెట్ ను ఓపెన్ చేయరా. ఎందుకు తొందర పెడతావు? చాలా సంతోషం. ఆ, 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 నాకు కొంచెం ప్రభా సీరియస్ గానా? ఏ గోపాల్, రే వాడికి తాగు, కొంచెం తాగు. పోయిరా. రే చెప్పేది నీకేరా. వెరీ గుడ్ రా. అదే. ఇప్పుడే నువ్వు మ్యాన్షన్ హౌస్ లైఫ్ ఆ, ఇదిగో తీసుకో. అందరూ చేసి చెప్పండి రా. Cheers. ఆ, అదే. ఎప్పుడు నీకు పెళ్ళి? ట్యూషన్స్లో కప్పులో తాగుతూ పెళ్లి గురించి మాట్లాడతావేంట్రా? ఇలా చూడు, ఈ రోజు ఒక లెటరు చంద్రముఖి పార్టీ, వచ్చే వారం ఇంకో లెటరు రాయటానికి నువ్వున్నావు కదా, అది చంద్రముఖి కంటే అందంగా ఉంటుంది. టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత దీనికంటే పెద్ద పార్టీని నేను నీకు ఇస్తాను, సరేనా? పర్లేదురా. సూపర్ రా, రే. రే, ఎక్కడ- ఒక నిమిషం వచ్చేస్తాను. రే. నా అంజలికి రాయాల్సిన ఉత్తరాన్ని ఒక తప్పుడు వ్యక్తికి రాసినందుకు చాలా బాధపడ్డాను. నా స్నేహితుడు కనకయ్య చెప్పినట్టు ఈ ఊరు మారిపోయింది. వైజాగ్ ఎలా ఉందంటే అంజలి ఉంటున్న ముంబై ఇంకా దారుణంగా ఉంటుందనిపించింది. అంజలి వస్తుందన్న నమ్మకం నా నుంచి కొద్ది కొద్దిగా దూరం అయింది. What are you doing, man? Are you a freak or what? What's your problem, man? Wait! Shit! Shit! రేయ్, బయటికి రారా, బయటికి రారా. ఏంట్రా చెప్తా వినవా? బయటికి రా. వదిలేండి సార్, దయచేసి వదిలేండి ప్లీజ్ సార్, వదిలేండి సార్, కార్లో వస్తే పెద్ద పుడింగి వాడు. బురద కొడతావా? కార్లో వస్తే ఎవరి మీద బురద కొడతావా? లేదు సార్, నేను కాదు సార్. ఏంట్రా లేదు సార్? ఇది బురద కదా? బురద కాదా? నేనే చేయలేదు సార్, సార్ ఇది బురద కదా? ఇది బురద కాదా? చెప్పు చెప్పు. నేనే చేయలేదు సార్, నేనే చేయలేదు సార్. వాడు సార్, నేను ఇప్పుడే వచ్చాను సార్, నేనే చేయలేదు సార్. సార్, ఇట్స్ నాట్ మై ఫాల్ట్ సార్. ఇట్రారా, ఇట్రారా.
సార్ వద్దు సార్. రే, మాట్లాడడానికి ఎవరు లేరా? ఒక 5 నిమిషాలు రారా, వచ్చి మాట్లాడు రా. సార్ టేక్ దిస్ సార్. పర్సన్ మొబైల్ 5,000 క్యాష్ ఉంది సార్. సార్ సార్ నన్ను చూస్తే రౌడీలో ఉన్నానా? రౌడీలో ఉన్నానా? నేను డబ్బులు అడిగానా? నేనేం చేయకండి సార్. చెప్పరా? నేను నిన్నేం అడిగాను రా? ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడమని అడిగాను. మాట్లాడతావా? మాట్లాడతాను సార్, మాట్లాడతాను. కూర్చో. పర్లేదు సార్, నేను చూడాను. ఏయ్, కార్లో వస్తే ప్లాట్ఫామ్ లో కూర్చోవా? కూర్చుంటాను సార్, కూర్చున్నాను సార్. సారీ, కొట్టలేదురా. నేను నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అంతే. హఠాత్తుగా నువ్వు డబ్బులు అవి తీగనే కోపం వచ్చింది నాకు. అవును, నీ పేరేంటి? వదిలేండి సార్. నీ పేర్రా? కౌశిక్ సార్. సరే, ఎక్కడ పని చేస్తున్నావు? బీపీఓ అంటే కాల్ సెంటర్ సార్. అంటే ఏంటి? కాల్ చేస్తారు, వాళ్ళకి సమాధానం అవును, చెప్పాలి. అమెరికా నుంచి నీకెందుకు కాల్ చేస్తున్నారు? ఇప్పుడంతా అంతే సార్. ఆ అమెరికాలో ఉండే ప్రజలందరూ వాళ్ళ కంపెనీలకు కాల్ చేస్తారు. వాళ్ళ కాల్ ని మాకు డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి సార్. సరే, ఏం మాట్లాడుతావు? వదిలేండి సార్. అడుగుతున్నానుగా, చెప్పు, ఏం మాట్లాడతావు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్. దిస్ ఇస్ థామస్ హియర్. కుడ్ ఐ హ్యావ్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ప్లీజ్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? బానే ఉందిరా ఇంగ్లీష్. అవును, ఎలా మాట్లాడు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జానస్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానస్. ఐమ్ థామస్ హియర్. నీ పేరేమన్నా? కౌశిక్ సార్. మరి థామస్ అని ఎందుకు అంటున్నావు? అది సార్, అమెరికా నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు కదా, ఈ ఇండియా నుంచి మాట్లాడుతున్నామని వాళ్ళకి తెలియకూడదు సార్. అమెరికాలో ఉన్నట్టుగానే ఇండియా నుంచి మాట్లాడడం వల్ల నా పేరు థామస్ అని వాళ్లే పెట్టేశారు సార్. నీకు జీతం ఎంత? 40,000 సార్. 40,000 ఇస్తే నువ్వు నీ పేరు మార్చేసుకుంటావు కదా? 4 లక్షలు ఇస్తే మీ అమ్మనే మార్చేస్తావు కదా? అలాంటిదేం లేదు సార్, కానీ వేరే దారి లేదు సార్. బానే ఉందిరా. ఎలా మాట్లాడు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్ జానిక్స్. ఐఎమ్ థామస్ హియర్. కుడ్ యు ప్లీజ్ టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సార్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? బాగా చెప్పానా? బాగా చెప్పారు సార్. అమెరికా వాళ్ళలాగే మాట్లాడారు సార్. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు చెప్పాలా? చెప్తావు కదా? చెప్తాను సార్. నువ్వు తెలుగు వాడివేగా? అవును సార్, తెలుగు అండి సార్. విలయ తాండవ హేళా విలాసాన రుద్రుడు ఆడ భూన భోంతరాళాలు దద్దరిల్లి భూతగణాలు పాడ కైలాసం కదిలేలా చాముండి గర్జించా హిమనగ ఫేనం ధమరుక ధ్వానం పయనం కాడం ప్రళయం విలయం భీభత్సరసమే చూపంగ కాలం మాగే శైలం ఊగే రౌద్రం రేగే భద్రం భద్రం సర్వం చిత్రం అవుతుందో అనగా శివుడే హరుడైపోయి మూడో కన్నే తెరిచి ఆడే ఆడే నటనం ఆడే దృశ్యం చూసా నేనే. చెప్పరా, చెప్పు 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 చెప్పరా, చెప్పు. అచ్చ తెలుగులా ఉంది సార్. తెలుగులాగా ఉందా? 40,000 ఇస్తే అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. 25 ఏళ్ళకి ఇక్కడే బతుకుతున్నా. నీకు తెలుగు తెలీదురా? తెలుగు కొట్టనని చెప్పారు కదా సార్. సారీ. నీకు ఈ రంగనాథం తెలుసా? రంగనాథం తెలీదు సార్. సరే వదిలే. వాడు నీలాగే ఒక దొంగ నా చెడుకు. 200 సంవత్సరాల క్రితం తెలుగు చదివిన నాకు 2,000 రూపాయలే జీతం. 25 ఏళ్ల ముందు వచ్చిన పెట్టుందే పెట్టా. కంప్యూటర్ రా, కంప్యూటర్. అది చదువుకున్న వాడికి 2 లక్షల రూపాయలు జీతం. ఎలా 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 చెప్పు సార్. నేనే చెప్పగలను సార్. రే, నేను నిన్నేదైనా చెప్పమన్నానా? నాతో 5 నిమిషాలు మాట్లాడమనే అన్నాను. రే రారా, నిన్ను కొట్టను రా. రారా పోరా రే. రారా రే, పోరా. ఏదో
బాబు బాబు లేవయా లే పైకి లే లేవయా. రాత్రి అంతా తాగటం పొద్దున్న ఎక్కడొచ్చి పడిపోవటం ఇవాళ వ్యాపారం జరిగినట్టే. జీవితంలో నేను కాల్చిన మొదటి సిగరెట్ ఒక అర సిగరెట్, ఎవరో కాల్చి పారేసిన సిగరెట్. అప్పటి నుంచి సిగరెట్లు ఎక్కువగా కాల్చడం మొదలుపెట్టాను. అలా కాల్చిన ఒక సిగరెట్ వల్లే నన్ను డ్రాయర్తో స్టేషన్లో కూర్చోబెట్టారు. మానం పోయింది, బుచ్చుతో సమానంగా కూర్చొనున్నాను. మానం పోయిన తర్వాత బతకడం కష్టం. నేను చచ్చిపోవడానికి గల కారణాలన్నీ ఎప్పటికీ రాని నా అంజలికి ఒక లెటర్ రాసిపెట్టి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. దూకడానికి ముందు కరెంట్ ఉందా లేదా అని ట్యూబ్లైట్ వేసి చూడకపోవడం వల్ల ఆ రోజు నాకు ముక్తి లభించలేదు. దానికి బదులుగా మిగతా వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం మొదలుపెట్టాను. ఆ రోజు నా చేతికి దొరికింది ఒక గొంతు కాదు, కొన్ని వేల గొంతులు. ఆ రంగనాథం, సూర్యనారాయణ, ఎంతో మంది గొంతులు. అలా చాలా మందిని చంపాను. బట్ ఆ మొదటి బొట్టు రక్తం నా చేతి మీద పడ్డ తర్వాతే ఐ రియలైజ్డ్ నేను మరొకడిగా మారిపోయానని. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ ఎన్ ఆల్మైటీ. ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ కిందే ఉన్నట్టు నాకు అనిపించింది. ఈ ప్రపంచం నన్ను బొచ్చులా తీసి పారేసింది, కానీ ఆ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ఒక దేశదిమ్మెరలాగా ఇండియా మొత్తం తిరిగాను. గడ్డం పెంచాను, స్వామీజీల్ని కలిశాను, గంజాయికి అలవాటు పడ్డాను. చివరికి వైజాగ్కే తిరిగి వచ్చేసాను. ఈ ఊళ్ళో నేను తిరగని వీధి లేదు, వెళ్ళని చోటు లేదు. నాకేమైందో నాకే తెలియలేదు. లేపేశాను, 22 మందిని లేపేశాను. ఏంటి సార్ ఊరికే 22, 23 పెంచుకుంటూ పోతారు? రైల్వే కౌంటర్ లో మీరు ఒకటి మీద చేయి చేసుకున్నారు, వాడు చచ్చాడు. అది హత్య కాదు, యాక్సిడెంట్. రైల్వే పోలీస్ మిమ్మల్ని బెదిరించాడు, వేధించాడు, వాడు మందులో ఉన్నాడు. ఆ హత్యకి మీకు ఏ సంబంధం లేదు. ఊరికే 22, 23 నెంబర్లు చెప్పేస్తున్నారు. 22 హత్యలు చేయడానికి కారణం ఉండాలి కదా సార్? కథలకైతే కారణము తొక్కో కావాలి. నిజ జీవితంలో కారణము అక్కర్లేదు, తర్కము అక్కర్లేదు. దెర్ ఆర్ నో లాజిక్స్ అండ్ రీజన్స్ ఫర్ రియల్ లైఫ్. అదే ఆన్ ఎ ఫైన్ సన్నీ డే, బీచ్. నీకెన్నేళ్ళకి పెళ్ళైంది? 23వ ఏట పెళ్ళయింది సార్. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్, ఒకటి క్యారియింగ్ సార్. ఆ విషయంలో నేను కింగ్ సార్, హ్యాపీస్. నా వయసు ఎంతో చెప్పు. మీ గడ్డాన్ని చూసి మీ వయసుని ఎలా కనిపెట్టగలం సార్? 26 ఏళ్ళు. ఇంతవరకు జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా లేదు. ఎన్ని రోజులని బాత్రూంలోనే, బీచ్ లో ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు, అంత ఎండలోను. ఆ రోజు ఎండ 2 డిగ్రీలు ఎక్కువే మండింది. నటి నెత్తిన డామ్ అనేదో పేలినట్టయింది. తీశాను, కాల్చాను. దరిద్రం బీచ్ కూడా బెడ్రూమ్ చేశారు కదరా. ఆ రోజు 2 డిగ్రీలు ఎండ ఎక్కువ అవడానికి కారణం నేనా సార్? ఓజోన్ లేయర్లో బొక్క పడ్డానికి కారణం నేనా సార్? నా జీవితంలో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడానికి కారణం నేనా సార్? అదే డబ్బునోడు ఈజీగా తీసుకెళ్ళడానికి కారణం నేనా సార్? నా జీవితంలో అంజలి లేకుండా పోవడానికి కారణం నేనా సార్? చెప్పండి. నా అదృష్టం సార్, పోయిన వారం మీరు బీచ్ వైపుకి రాలేదు. ఏమన్నారు? బ్యాటరీ ఛార్జీ తక్కువగా ఉంది సార్. త్వరగా కంటిన్యూ చేయండి సార్. చంపడానికి కారణాలు ఏం అక్కర్లేదు. కిల్లింగ్ సమ్మన్ ఇస్ వెరీ సింపుల్, లైక్ అన్ ఆర్ట్. అడవి మనిషిలో ఉన్నా కూడా ఆంగ్లంలో అదరగొట్టేస్తున్నాడు. ఏ హైలీ క్రియేటెడ్ ప్రాసెస్, సంథింగ్ లైక్ అన్ ఇంటర్కోర్స్. ఎవరైనా చంపేటప్పుడు తుపాకీ ఉందే తుపాకీ, ఈ వేలు రక్తం చేతికి అంటినప్పుడు పరవశం, ఎక్స్టసీ. కానీ కళ్ళు తెరిచి చూడగానే అది అది రియల్లీ పెయిన్ఫుల్. మనం చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు పాస్ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ అయినా అనుకుంటాం కదా. అదే విధంగా ఒక మొర్ర తర్వాత ఇంకోటి చేయకూడదని బాగా అనుకుంటాను. కానీ ఈ చెయ్యి ఉందే, ఈ చెయ్యి దీనికి వణుకు మొదలవుతుంది.
తలలో టంగని ఒక గంట కొడుతుంది. అలా జరిగితే ఐమ్ గోయింగ్ టు డూ సంథింగ్. నేను పగల్లో ఎప్పుడు బయటికే వెళ్ళను. ఈ నాలుగు గోడల మధ్య ఉంటాను. రాత్రే బయటికి వెళ్తాను. ఇలాగే పోయిన నెల బాగా ఒకటే ఒడుకు గంట కొడుతూనే ఉంది. అది వినపడగానే నేను బయటకు వెళ్ళేదో చేస్తాననిపించింది. నేను రూమ్ లోపలే ఉన్నాను. I was time level best to science in the room. కానీ ఒకవైపు నా మనసు వెళ్ళమని చెప్తోంది. బట్ స్టిల్ I was controlling. కానీ ఆ రోజు బాగా ఎక్కువైంది. ఆ తర్వాత తలుపు తెరిచేద్దామని వెళ్ళిపోయాను. అప్పుడు ఆ శబ్దం ఆగిపోయింది. నాకు మళ్ళీ ఆ శబ్దం వినపడుతుందేమోనని భయం. నాకు అర్థమైపోయింది ఇక్కడ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదని. నేను బయటే ఉంటే ఎవరికైనా ఎప్పుడైనా నా వల్ల ప్రమాదం రావచ్చు. సో బెటర్ పోలీస్ స్టేషన్కి వెళ్దామని పరిగెత్తాను. నాకు తెలిసిన ఒకే ఒక పోలీస్ స్టేషన్ నన్ను డ్రైవర్తో కూర్చోబెట్టిన సీతమ్మధార పోలీస్ స్టేషన్. వెళ్లే దారిలోనే వాడిని చూశాను. బాయ్ సెల్ ఫోన్ బయట పెట్టామండి, తీసి లోపల పెట్టవా. వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదు, మానం మన ప్రాణం. అప్పుడే నాకు అనిపించింది నా సమస్యలన్నిటికీ వీడే కారణం అని. ఊళ్ళో ఎంతో మందిని లేపేశాను. ఆ ఇన్స్పెక్టర్ని కూడా లేపేస్తుంటే ఓ పని అయిపోయి ఉండేది. వీడే నేను వేసుకోవాల్సిన మాత్ర. బట్ ఒక ఇన్స్పెక్టర్ని చంపడం అనేది తేలికైన విషయం కాదు. సో ఐ ప్లాన్డ్ ఇట్. ఒక వారం పాటు వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో వాడిని ఫాలో చేశాను. అప్పుడే కనిపెట్టాను, ఊళ్ళో ఉన్న బార్లన్నీ మూసేసి ఒక పబ్లిక్ గ్రౌండ్లో జీప్ ఆపి అందులో ఒక బార్ ఓపెన్ చేసి జాలీగా ఉంటున్నాడని. వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదు అన్నారు మన పెద్దలు. నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది. హత్య చేయాలనే ఫీలింగ్ ఇకెప్పటికీ రాదు అనుకున్నాను. ఆ అరుపులు, ఆ ఏడుపు నన్నేదో చేసేసా. ఎన్నో చేశాను, కానీ ఎవరికైనా ఉపయోగపడే విధంగా నేను ఇంతవరకు ఏదీ చేయలేదు. ఇప్పటికైనా ఏదైనా మంచి పని చేయాలని నా మనసు కనిపించింది. అది ఎవరో చూడరా. ఎవరా నువ్వు? వెనకొచ్చే ఎవరా నువ్వు? అడుగుతుంటే చెప్పవే. అడుగుతున్నానుగా,
చెప్పవే ఏయ్ ఎందుకురా కొడుతున్నా? 4000 ఇచ్చాను ఏమైనా చేస్తాను మూసుకొని పోరా. కొట్టదని చెప్పండి. దేవతలా చూసిన అమ్మాయిని వేసేలా చూస్తే ఎలా ఉంటుంది సార్? ప్రభా, నన్నే కొడతావా? బయటికి పోరా. పోరా, పో బయటికి. పోరా. పొమ్మన్నానుగా. నాలుగు వేలిస్తే ఏమైనా చేస్తావా? నీ కలిగే ఆ నొప్పేగా తనకి. అదే రక్తమే కదరా, అదే మాంసమే కదరా. చూడు చూడు చూడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతో రా, నాతో రా. నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నావా? నువ్వు చెప్పేది నిజమేనా అంత అనగానే నాలో ఉన్న ఆ చిన్న ప్రభాకర్, చావు హత్య ఇవేమీ తెలియని ఆ చిన్న ప్రభాకర్ మళ్ళీ వచ్చాడని నాకు అనిపించింది. మేమే ఊరు వదిలేసి మాకు నచ్చిన ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ వెళ్లే ముందు నేను చేసిన పాపాల్ని సరిదిద్దుకోవాలనిపించింది. అంజలిని ఒక లేడీస్ హాస్టల్లో చేర్పించి ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే మీ టీవీ వ్యాన్ని చూశాను. 10,000 ఇస్తాననగానే వెంటనే వచ్చేశారు. ఇదిగో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు. అంత పెద్ద తప్పేం చేశారు సార్ మీరు? దీన్ని రికార్డ్ చేయమంటారేంటి? మా పక్కింటోడు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడిని చూస్తే నాకు కడుపుమంట. కొత్తగా ఒక పల్సర్ బైక్ ఉన్నాడు. ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పెడు పంచదార అందులో వేశాను. ఏదో నా వల్ల ఏం సాయం. నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబాక్ షూ వేసుకున్నా, రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా నాకు కడుపుమంటగానే ఉంటుంది. అందుకు నేనేం చేయగలను? నాకంటూ కుటుంబం, భార్య బిడ్డలు ఉన్నారు. నేనేం చేయలేను. మీకు ఎవరు లేరు కాబట్టి మీరు ఈ పని చేశారు. దీన్ని పోయి గొప్పగా చెప్పుకుంటున్నారే. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అంజలి వచ్చేసింది. ఇప్పుడు రికార్డ్ చేసి ఏం చేయబోతున్నారు? వద్దు సార్. నేను రికార్డ్ చేయడానికే పిలిచాను, అడ్వైస్ చేయడానికి కాదు. రికార్డ్ చేయి. ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్పాను సార్. సారీ సార్, మీ ఇష్టం. ఇవన్నీ ఇంతసేపటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే నేను చేసింది కరెక్ట్ అని కాదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై మై సెల్ఫ్. హత్యలు చేశాను తెలిసి తెలియక. నేను చేసిన హత్యల గురించి పోలీసులకు చెప్తే వాడు నమ్మరు. అర్థం కాలేదు కదా? ఒక్క నిమిషం. జూమ్ చేయి. అక్రమ సంబంధం వల్ల ఘోరం. వీళ్ళెవరో తెలుస్తోందా? బీచ్ లో లేపేశానే వాళ్ళిద్దరు. ఈయన ఈవిడికి భర్తట. ఈయన ఈవిని లేపుకెళ్ళిపోవడం వల్ల ఈయన మనుషులు పెట్టి లేపేశాడట. మర్డర్ చేసింది నేను, దొరికిపోయింది బాలకృష్ణ అనే ఈ దద్దమ్మ. ఒక నిమిషం. వీడెవరో తెలుస్తోందా? డాక్టర్ కేడి నందు, సైకియాట్రిస్ట్, పూర్ణ మార్కెట్. నేను తలపగలు కూడా చంపానే ఆడే. ఇతను రియల్ ఎస్టేట్ గొడవలో లేపేశాడట. మర్డర్ చేసింది నేను, దొరికిపోయింది డాక్టర్ కుమార్ అనబడే ఈ దద్దమ్మ. మంత్లీ టార్గెట్ పూర్తి చేయాలని పోలీసులు కేసుని మూసారు. ఇప్పుడు పోలీసుల్ని అడిగితే నేను ఎవరిని చంపలేదు అంటారు. నన్ను అడిగితే నేను చంపాను అంటాను. నేను చంపానా చంపలేదా? మీకేమైనా అర్థమైందా సార్? అర్థం కాలేదు సార్. నాకు ఏం అర్థం కావట్లేదు సార్. అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సార్. 10 సంవత్సరాల క్రితం మినిమం శాలరీ 2,000 రూపాయలు, మాక్సిమం శాలరీ 20,000 ఉంటుంది. కానీ ఇప్పుడు మినిమం శాలరీ అదే 2,000 రూపాయలే, కానీ మాక్సిమం శాలరీ 2-3 లక్షల మీద వెళ్తోంది. ఈ ఊరు 2 లక్షల రూపాయలు తీసుకునేవాడికి తగ్గట్టుగా మారుతోంది.
సార్ మొత్తం ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు సార్ చెప్పండి. ఒక 60-70 లక్షల మంది ఉంటారు సార్. నేనేమైనా సెన్సస్ లెక్క అడిగానా సార్? ఈ ఊళ్ళో ఉండేది మొత్తం 2 మాత్రమే సార్. అర్థం కాలేదు కదా? ఒకడు షాపింగ్ మాల్ లోపల ఉండేవాడు, ఒకడు షాపింగ్ మాల్ బయట ఉండేవాడు. ఒకడు ఐమాక్స్ లోపల ఉండేవాడు, ఒకడు ఐమాక్స్ బయట ఉండేవాడు. ఏటీఎం సెంటర్ లోపల ఉండేవాడు, ఏటీఎం సెంటర్ బయట ఉండేవాడు మనవాడు. సార్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా సార్? డెబిట్ కార్డ్ తీసుకుంటారా సార్? హోమ్ లోన్ తీసుకుంటారా సార్? సార్ అది ఇందులో వేస్తారా సార్? ఇది అందులో వేస్తారా సార్? సార్ 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 పాప సార్, నేనైనా పర్లేదు సార్, ఏదో 2 పద్యాలు చెప్పి మాస్టర్ ఉద్యోగంతో ఎలాగైనా బతికిపోతాను. కానీ హిస్టరీ చదివిన వాళ్ళు, జాగ్రఫీ చదివిన వాళ్ళు, సోషియాలజీ చదివిన వాళ్ళు, సైకాలజీ చదివిన వాళ్ళు, పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు, ఎకనామిక్స్ చదివిన వాళ్ళు చచ్చారు సార్. పాపం టీచర్ ఉద్యోగం కూడా దొరకదు సార్. మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. ఖరీదైన జీవితం, వసతులు, సంతోషం ఇవన్నీ ఎంబీఏ చదివిన వాళ్ళకి, ఎంసీఏ చదివిన వాళ్ళకి, పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, డాక్టర్ చదివిన వాళ్ళకి, వీళ్ళకి మాత్రమేనా సార్? మాకు లేదా సార్? నాకు 2000 చాలేదు అనట్లేదు సార్. ఆఖరితో మా కడుపులు మాడిపోతున్నాయి అనట్లేదు సార్. బిచ్చం అడగట్లేదు సార్. కానీ ఆ డబ్బు తీసుకునే నా కొడుకులకి పొగరుంది చూసారే, తట్టుకోలేకపోతున్నాను సార్. మనిషిని చూసి తోటి మనిషే ద్వేషించే రోజు వస్తుందని చెప్పాడు ఒక కవి. అదే సార్ జరుగుతుంది ఈరోజు. 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, కారు కొనుక్కుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, రేపని గ్లాస్ పెట్టుకుంటున్నారు, షువ్వులు వేసుకుంటున్నారు, సెంటు కొట్టుకుంటున్నారు. డిస్టర్బ్ అవుతామా అవ్వవా సార్? అవుతాం సార్. అవుతాం. టచ్ మీ హియర్ ఇఫ్ యూ డేర్, డోంట్ లుక్ అట్ మై ఫేస్, అన్బటన్ మీ హియర్. ఆ విధంగా అమ్మాయిలు రాసుకుంటే, అది వక్షస్థలంలో రాసుకుంటే, వాళ్ళ పాటికి రోడ్లో వెళ్లే మన వాళ్ళకి ముట్టుకోవాలని అనిపిస్తుందా అనిపించదా సార్? అనిపిస్తుంది సార్. అనిపిస్తుంది. తెలుగు చదువుకున్న వాళ్ళంతా సాధువులు, అమాయకులు అని మాత్రం అనుకోవద్దు సార్. ఏదో గడ్డం పెంచుకుని, సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని, భుజానికి సంచి తగిలించుకుని కవితలు చెప్పే గొట్టంగాడని మాత్రం అనుకోకండి సార్. ఎందుకంటే తెలుగు ఒకరిని శాంతపరచడం మాత్రమే కాదు, తెలుగు ఒకడికి రౌద్రాన్ని కూడా ప్రసాదిస్తుంది. తాడితులు, పీడితులు తిరగబడితే విప్లవమే వస్తుంది. నేను చేశాను. ఎస్, ఆఫ్ కోర్స్ ఐ డిడ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్. ఇవన్నీ చెప్పి నేను చేసింది కరెక్ట్ అనడం లేదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై మై సెల్ఫ్. నేను చేసిన పనులు నాకు నచ్చలేదు, తప్పించుకున్నాను. ఎందుకంటే నా అంజలి తిరిగి వచ్చేసింది. నేను మళ్ళీ ఆ చిన్న 7 ఏళ్ల ప్రభాకర్గా మారిపోయాను. ఆ మరణాన్ని చూడని వయసు. వెళ్ళిపోయాను. మేమిద్దరం వెళ్తున్నాం సంతోషమైన జీవితాన్ని వెతుక్కుంటూ. మాకు దొరుకుతుంది. ఎందుకంటే మాకు దొరుకుతుంది అన్నది లిఖించబడ్డ ఒక శాసనం. ఖచ్చితంగా దొరుకుతుంది సార్. థ్యాంక్ యూ. ఇంతసేపు నేను చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నాకు తెలియదు. తెలుసుంటే నేను ఇలా అయ్యేవాడిని కాదు. ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్కో, సీఎంకో, పిఎంకో తెలుసా అని కూడా నాకు తెలియదు. ఒకవేళ అమెరికా రాష్ట్రపతి ఒబామా ఆయనకు తెలుసుండొచ్చు. ఒక ఐఎస్డి కాల్ చేసి మాట్లాడే దమ్ము మనకి లేదు. ఏం చేస్తాం? నేను తప్పించుకున్నాను. బట్ మీరు కూడా, మీరు జీవిస్తున్న ఈ ఊరు ఎంతో ప్రమాదకరమైందని మాత్రం మీరు మర్చిపోకండి. మీరు తినే ఒక పీస్ పిజ్జా కోసం, షూ కోసం, గ్లాసెస్ కోసం మీరు హత్య చేయబడచ్చు. చేస్తున్నారు కూడా. గాట్ ఇట్? బీ అవేర్ ఆఫ్ ఇట్. దట్స్ ఇట్. క్లోజ్ చేయండి. ఒక నిమిషం. కష్టజీవుల గుండెలు కార్చిన కన్నీరు, సంపదను దోచుకునే మనుషులు, ఈ సంపదని దోచుకునే ధన మధాంతులని అంతం చేసే మనుషులు, ఆర్మీ. నాలాగా విసిగి వేసారి అవమానపడి ఏడ్చేవారి కన్నీరు. గాట్ ఇట్? థ్యాంక్స్. క్లోజ్ చేయి. సార్ నాకు మీరు 10,000 రూపాయలు డబ్బు ఇస్తానన్నారు కదా సార్. వద్దు సార్, వద్దు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, యువన్ మిమ్మల్ని కలవమన్నారు. దీన్ని మీ ఎండి గారికి ఇచ్చేయండి. అలాగే. మీ పేరు? పేరేం అవసరం లేదు. ఈ క్యాసెట్లో అన్ని వివరాలు ఉన్నాయి, ఇచ్చేయండి. ఓకే సార్. ప్రభా,
ఎందుకురా దీన్ని తీసుకొచ్చావని నీకు బాధగా ఉందా? ఎందుకు ఏమీ అడగట్లేదు? ఏం అడగాలి? 3 సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డాను, ఏవేవో జరిగిపోయాయి. అవన్నీ నీతో చెప్పాలి కదా. ఇలా చూడు, నాకు తెలిసిన అంజలి జీవితంలో ఏది జరగలేదు. జరగని వాటి గురించి ఎందుకు అడగడం, మాట్లాడటం? నా జీవితంలో నేను 10 గంటలకు పడుకొని చాలా కాలం అయింది. ఇలా చూడు, నువ్వు పక్కనున్నావన్న సంతోషంతో బాగా నిద్రొస్తుంది. నువ్వు నిద్రపో, సరేనా? పడుకో, పడుకో. ప్రభా, ప్రభా, ఏంటి? అక్కడొక్కడు ఇందాకటి నుంచి నన్ను చూస్తున్నాడు. నువ్వు అడిగితే వద్దు ప్రభా, దయచేసి వాడిని చేతున్న మాట విను. ఊరుకో అంజలి, నాకేం చేయాలో తెలుసు. ఉండు. ప్రభా, జరి కూర్చో, ఆ? జరి కూర్చో. ఆ. అలా చూడకండి సార్, యా చూడకండి అంతే. చూడకండి అంటే పోయిన వారం వెళ్ళాను, 3000 రూపాయలు. బయటికి తీసుకెళ్తే ఎంత? ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా కాదంటే ఎలా మరి? పెళ్లి జరిగిపోయింది. ఆ, పెళ్లి జరిగిపోయిందా? ఆ, ఇదెప్పుడు? 7 ఏళ్లకే అయింది. ఎక్కువ నిన్ను చూడ్డం, నిద్రపో. ఏం చెప్పావు? ఏం లేదు, నిద్రపో. చెప్పు, ఏమని చెప్పావు? నీకు నాకు 7 ఏటే పెళ్ళైందని చెప్పాను. నిద్రపో.